నిర్మల్ జిల్లా ముజ్గి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అడ్డా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూరల్ సిఐఎస్ఐలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, వాటి వల్ల యువత భవిష్యత్తుపై పడే ప్రభావాల గురించి వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. మరి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. దానికి మరి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తాను. మా పాఠశాలకు వచ్చేసినటువంటి సిఐ గారు, కృష్ణ గారు, అలాగే ఎస్ఐ నిర్మల్ ఇంబాద్రి గారు, అలాగే మల్లేష్ గారు, మరియు యూత్ క్లబ్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, మరియు సోదర ఉపాధ్యాయులందరికీ ఒక చక్కని అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చెప్పినటువంటి విషయాలను విద్యార్థులు చక్కగా అవగాహన చేసుకొని ఇట్లాంటి వ్యసనాలకు అనుకోండి, అది తప్పు. ఎందుకు అని చెప్తున్నానంటే, సరదాకు తప్పుకు అంటే నేరానికి చిన్న గీతని అడ్డుగా ఉంటుంది. అది సరదాకే దాయనం కదా అనుకుంటారు. సరదాకి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మన భారతదేశం కొన్ని చట్టాలను తీసుకొచ్చింది, అవునా కదా? కాన్స్టిట్యూషన్ ఉంది, ఏం చెప్తుంది? మనకు ఫండమెంటల్ రైట్స్ చెప్తుంది, అట్లాగే డ్యూటీస్ చెప్తుంది, అవునా? రైట్స్ అంటే మనకి ఎలా ఉండొచ్చు, మన రైట్స్ ఏంటి, మనం ఏ విధంగా పోరాడొచ్చు ఏంటి అని దాంట్లో అంటే చెప్తుంది, అవునా? దాంతోపాటు డ్యూటీస్ కూడా చెప్తుంది. అలాగే మన భారతదేశంలో కొన్ని పనులు చేస్తుంటాం. ఆ పనులు ఏ పనులు చేస్తే మంచి, ఏది చెడు అని చెప్పి మీరే కాబట్టి ఇప్పుడే నుంచే మీకు ఒక ప్రతి విషయం మీద అవగాహన ఉన్నట్లయితే తప్పేది, చెడేది, ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దు అనేది ఇప్పటి నుంచి తెలిస్తేనే మీరు ఫ్యూచర్గా మీరు అనుకున్న ఏం గోల్కి వెళ్తారు. తర్వాత మీరు కూడా 10 మందికి చెప్పే స్టేజ్కి వస్తారు. అందుకోసం స్కూల్లో ఉన్న పిల్లలకే అవేర్నెస్ చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో మీరు స్కూల్లో ఈరోజు పెట్టిర్రు. ముఖ్యంగా మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ ఏంటి అంటే మనిషిని తాత్కాలికంగా కొద్దిసేపు మత్తులో ఏదో ఫీల్డ్లో ఉంచేసి అన్నీ మర్చిపోయి నేను ఏదో హ్యాపీగా ఉన్నా అన్న ఫీలింగ్లో ఉంటాడు. కానీ తర్వాత అది ఏం చేస్తుంది అంటే అడిక్ట్ అయిన తర్వాత మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అప్పుడు ఏమైతే అంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మైండ్ సెట్ సైకలాజికల్గా బాగుంటాడు. ఆరోగ్యం దెబ్బతింటే ఇంకా సైకలాజికల్గా ఇంకా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. ఇది తెలియక ఆ పాతకాలం నుంచి మెల్లమెల్లగా మత్తుకు అలవాటు పడి ఆ మత్తు కాస్త అప్పుడేదో కళ్ళని ఇట్లా చిన్న ఉండి రాను రాను డ్రగ్స్ రేంజ్లో అంటే 10కి ఇంకో 10 రేట్ల మత్తు తోడే పదార్థాలు తయారయ్యాయి అన్నమాట. ఒకప్పుడు జనరల్గా చూస్తే ఏమైతే అంటే మన పల్లెటూర్లల్లో ఈ అలవాటు కూడా మెయిన్ కారణం ఇందాక మన సర్పంచ్ సాబ్ పైన మల్లేష్ వీళ్ళంతా చెప్పినట్టు